కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. రైట్, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కేసు అయితే కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 గంటల పాటు జరిగిన నిన్న అసెంబ్లీ సభలో అయితే ఈ టాపిక్ పైన అయితే దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే దీనిపైన కీలక అంశాలను నిర్ణయించి అయితే దీన్ని ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్పాలని కూడా తెలియజేయడం జరిగింది. సో దీని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇది తీసుకోవాలని చెప్పేసి అయితే మాట్లాడడం కూడా జరిగింది. ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టును గత సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఉన్నారో దీనిపై చాలా అంటే చాలా తెలంగాణ ప్రజలను అయితే మోసం చేయడం అయితే జరిగింది. ఒక దాదాపు 100 కోట్ల పైగా అప్పులు చేసి మరి తెలంగాణపై భారం వేశారని కూడా తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అసలు అన్ని నష్టాలే చేశాడే తప్ప ఒక్కటి కూడా లాభం లేదని కూడా అసెంబ్లీలో అయితే తేల్చి చెప్పేశారు ఆయన. సో ఇక్కడ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైనే జరిగిన చర్చలో ముఖ్యంగా అంశాలు అయితే బాగా పెద్ద ఎత్తున అయితే చర్చలు అయితే జరిగింది. సో ప్రస్తుతం అయితే దీనిపైన చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో అయితే ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత పర్సనల్ గా తీసుకుంటున్నారా లేకపోతే రాజకీయంగానే దీన్ని తీసుకుంటున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇన్ కేసు దీన్ని ఒకవేళ పర్సనల్ గా తీసుకున్నా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరి జైలుకు పంపిస్తారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి అసలు చూడాలి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది కూడా తెలంగాణ ప్రజలైతే చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా అంటే చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. కేవలం ఒక మీడియానే కాకుండా సోషల్ మీడియా కావచ్చు, అది డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరు అయితే దీనిపైన చాలా ఫోకస్ కూడా చేయడం అయితే జరిగింది. మరి అసలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ, అసలు మాజీ ముఖ్యమంత్రి చేసిన ఇదంతా ఏంటి అని కూడా ఈరోజు అయితే చాలా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరి అసలు కేసీఆర్ ఇవన్నీ చేస్తూ ఉంటే కేటీఆర్ మరియు హరీష్ రావు చూస్తూనే ఉన్నారా, వాళ్ళకి అసలు ఏమీ తెలియలేదా, జస్ట్ ఇది ఒక మహాభారతంలో ధృతరాష్ట్రుడి కథలాగే ఉందని కూడా ముఖ్యమంత్రి అయితే తెలియజేయడం జరిగింది. దాదాపు 10 గంటల జరిగిన ఈ సభలో అయితే ఈ విషయంపై చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సభ అయితే దద్దరిల్లిపోయిందని కూడా చెప్పొచ్చు. మరి చూడాలి అసలు కేసీఆర్ ఏం చేశారు, ఎలా చేశారు, అసలు ఏం జరిగింది అని కూడా తెలియజేయడం అయితే జరిగింది. దీనికి ఒక ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ప్రవీణ్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.